నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది నేను క్యాజువల్గా మాట్లాడినా రైట్. నేను అని ఇది ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి నాకు ఏదైనా వాళ్ళు ఎవరైతే షేర్ చేశారో సో అందులో ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, టైమ్స్, మోర్ స్పెసిఫిక్ డీటెయిల్స్ చెప్పినప్పుడు లుక్స్ లైక్ ఇట్స్ ఎ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అనిపించింది కాబట్టి చెప్పినప్పుడు కూడా డిస్క్లైమర్ చెప్పిన ఏమని, నాకు వచ్చిన సోర్సు ఇది అన్న గానీ ఇది 100% కరెక్ట్ అని చెప్పలే నేను. ఇప్పుడు వాళ్ళు సినిమా తీసినా లేకపోతే ఈవెన్ జబర్దస్త్ షో చేసినా ముందర డిస్క్లైమర్ వేస్తారు కదా రైట్. అట్లా నేను ప్రతి వీడియో ముందు డిస్క్లైమర్ చెప్పిన కదా. ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఓకే, వీ విల్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఏది కోడి గుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేయడము, వాళ్ళ పేర్లు రాగానే కాదు. ఇప్పుడు ఎంతమంది పేర్లు చెప్పినావు నేను గతంలో వేరు ఇన్సిడెంట్లలో ఇక అన్ని రాజకీయ పార్టీలని ఇంక్లూడింగ్ కాంగ్రెస్తో సహా నేను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినప్పటికీ, తెలంగాణ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినప్పటికీ, జాతీయ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినప్పటికీ వాడు తక్కువ దొంగ అని చెప్పినా కానీ వాడు పర్ఫెక్ట్ అని చెప్పలే. రేవంత్ రెడ్డి గారిని కూడా కొన్ని సందర్భాల్లో యొక్క బలమైన అభ్యర్థి టికెట్ ఇవ్వట్లేదు, కొన్ని విషయాల్లో స్పందించాడు అని రేవంత్ రెడ్డి గారిని కూడా చెప్పినా కదా. అంటే సమాజంలో ఉన్న మంచిని అప్రిషియేట్ చేస్తున్నాం. ఓకే, అందరికంటే తక్కువ దొంగల్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు బాగుపడాలని. ఓకే, సో అది ఇంక్లూడింగ్ నా కుటుంబ సభ్యులలో నా లోపల ఉన్న లోపాలనైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా. ఎవరైనా సహేతుకమైన విమర్శ చేస్తే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా. రైట్ ఈజ్ రైట్, రాంగ్ ఈజ్ రాంగ్, దట్స్ ఇట్, అంతే. అర్థమైందా? ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎన్ని చేసినా డెత్ ఇస్ సర్టెన్ అన్నప్పుడు ఈ ఉన్న జీవితాన్ని ఇంకా చిన్నగా చేసుకోవాలనే ప్రయత్నం చేయకూడదు. దయచేసి చేయకూడదు. అంటే కొన్ని విలువలతోటి బతకాలి. ఏ మతం చెప్పినా అదే ముచ్చడి చెప్తుంది. మీరు బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి, గురు గ్రంథ సాహిబ్ చదవండి, ఇంకా వేరే స్క్రిప్చర్ చదవండి, సేమ్ ముచ్చడి ఉంటుంది. చెప్పే విధానం ఒకటే తేడా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఆ క్రమంలో ఏది ఎవరు రియాక్ట్, ఇప్పుడు నేను ఎంతమంది పేర్లు చెప్పినా ఈ పర్టికులర్ ప్రవీణ్ బ్రదర్ ఇన్సిడెంట్ అయితే తీసుకొద్దాం. ఇంక్లూడింగ్ నిన్న కొత్త పేరు మహాసేన రాజేష్ పేరు కూడా చెప్పిన రైట్. సిరిపల్లె మహాసేన రాజేష్ రైట్. అంతకుముందు ఇక ఏది మన యొక్క అమిత్ షా నుంచి, కేంద్ర హోంశాఖ మంత్రి నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మ, చిన్నజీఆర్ స్వామి గారు, తర్వాత ఇక చిల్లర గ్యాంగ్ కరుణాకర్ సుగుణ, ఈడు లలిత్ కుమారు, అమారా ప్రసాద్, ఇంకా చాలా మంది పేర్లు చెప్పినాం రైట్. వాళ్ళు కరుణాకర్ సుగుణ వాళ్ళ డిబేట్లలో అక్కడిక్కడ వాళ్ళ బ్యాచ్ తోటి ఏదో నా మీద కొంత బుద్ధి ప్రయత్నం చేశారు. కానీ పెద్ద లెవెల్లో ఒక ఏది ఇంత పెద్ద రియాక్ట్ అయింది ఎవరు లేరు. మహాసేన రాజేష్ చాలా మంది నాకు సన్నిహితులు చెప్పింది, సాధారణంగా మహాసేన రాజేష్ అంత ఈజీగా ఊరుకోడన్నా, నువ్వు ఆర్టీవీలో కూడా నువ్వు అంటే ఆయన ఏం మళ్ళీ రియాక్ట్ కాలేదు అని అంటున్నారు ఏది. సో అంటే కందకు లేని దురద కత్తిపెట్టకు ఎందుకు అన్నట్టు ఎవ్వరికి లేని సమస్య వెస్లీ దంపతులకు ఎందుకు వచ్చింది. ఇప్పుడు ఓకే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది తప్పు కావచ్చు, నేను చెప్పేటప్పుడు చెప్పిన కదా ఇది పర్ఫెక్ట్, ఇది కరెక్ట్ అని చెప్పలే కదా. వై యూ రియాక్టింగ్ సో మచ్ రైట్? కాదు, ఇప్పుడు వెస్లీ బ్రదర్ స్థానంలో వేరే పేరు చెప్పినా సిమిలర్ ఇదే గొడవ చేసేటోళ్ళు. అంటే మీకు నేను ముచ్చటను ఉన్నదన్నట్టు చెప్పవద్దు, మీకు నచ్చినట్టు చెప్పాలి. ఆ బీజేపీ ఆర్ఎస్ఎల్ దొంగలు అని చెప్తే ఏం కాదు. ఆ దొంగలకు ఎవడన్నా ఇక్కడ నుంచి సహకరించారు అంటే యాక్సెప్ట్ చేయలేరు. సాధారణంగా నాకున్న పరిజ్ఞానం ప్రకారం దొంగ మన ఇంటికి రావాలంటే వానికి మనం ఎక్కడ ఉంటామో తెలవాలి. ఫస్ట్ తెలవాలంటే మన ఇంటి పక్క ఉన్న వాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్పాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్. ఓకే, సహకారం ఉండాలి. ఈ పేరు బదులు రేపు వేరే పేరు చెప్పినా ఇట్లనే అంటారు. అంటే మీరు ఏమంటున్నారు, మీకు నచ్చేటట్టు ముచ్చడి చెప్పాలి తప్ప ఉన్నదన్నట్టు చెప్పొద్దు అంటున్నారు. అందుకోసం రాజుపడే ఎందుకు? ఆడ మస్తు ఛానళ్ళు ఉన్నాయి. అట్లా ఏది పైసలు ఇస్తేనో పేరు కోసమో ఇంకో దానికోసమో అమ్ముడు ఛానల్ చాలా ఉన్నాయి. దానికి అమెరికాలో కూర్చున్న రాజుపడే అవసరం లేదు. ఓకే, సో ఆ క్రమంలో ఇది ఈ యొక్క వెస్లీ దంపతుల గురించి మాట్లాడదాం. ఓకే, వాళ్ళు ఏమంటారు, నిన్న
ఆయన వాళ్ళిద్దరు మాట్లాడిన భాషా పదజాలం చూడండి. ఆమె రాజుబోడ అన్నది. నేను ఎక్కడన్నా వెస్ట్లీ దాన్ని ఏమార్చి దాన్ని తిప్పలేదు కదా. నాకు వాళ్ళ మీద కోపం కూడా 1% కూడా వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఫస్ట్ థింగ్. ఓకే, నిన్న వాళ్ళు రియాక్ట్ అయిన తర్వాత మనకి ఇంకెక్కువ వివరాలు తెలుస్తున్నాయి. ఓకే, సో మనము వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తుల మీద మనకేం ద్వేషం కానీ మనకేమి తాతల నుంచి వచ్చిన పగలు కానీ ఏం లేవు కదా. వాళ్ళకి ఎవరో తెలియని వాళ్ళ గురించి నాకు ఏం తెలుసు అది వాళ్ళ గురించి వాళ్ళ వ్యక్తిగతంగా నేను పోలే కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, రాజు బోడి అంటున్నాడు. అంత దిగజారాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజు బోడనో రాజు బోడియో ఎందుకు దిగజారాలే? ఎందుకు హౌ యూ రియాక్ట్ ఈస్ యూ. అది నీ వ్యక్తిత్వాన్ని బయటపరుస్తుంది, నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతున్నావు అనే దాన్ని బట్టి. నా పేరు రాజుబోడా అని పెట్టుకున్నా, రజనీకాంత్ బోడా ఫుల్ నేమ్, కానీ రాజుబోడా అని పెట్టుకున్నా. ఎందుకంటే అనడానికి ఈజీ ఉంటుంది. అమెరికన్స్ కి వాళ్ళు రజనీకాంత్ అనరాదు కాబట్టి వాళ్ళు నా పేరుని చంపేసే బదులు నేనే చంపేసుకున్నా, చిన్నగా చేసుకున్నా. ఓకే, సో రాజుబోడా అని ఉంది. అది ఎక్కడ చూసినా, ఈ ఛానల్లో అయినా ఎక్కడైనా. దాన్ని రాజుబోడి అంటే ఆయన యొక్క క్యారెక్టర్ బయటకు వస్తుంది, జాన్ వెస్లీ గారిది. ఓకే, అర్థమైందా? నువ్వు ఎంత మంచి కోట్ వేసుకున్నా లోపల ఉన్నటువంటి ఆ యొక్క అది పర్సనాలిటీ బయటకు వస్తుంది కదా. హౌ యూ రియాక్ట్ ఈజ్ యూ. ఓకే, సో ఆ క్రమంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, నేను మాట్లాడతా. సో అది కరెక్టా తప్ప అనేది మనందరం చర్చిద్దాం, మనందరం ఒక కంక్లూజన్కి వద్దాం. ఎస్, మీరు చూసిన జాన్ వెస్లీ గారు వేరుండొచ్చు, ఇంకొంతమంది చూసిన జాన్ వెస్లీ గారు వేరుండొచ్చు, మనకేం తెలుసు? వీ డోంట్ నో. సో వీ డోంట్ నో, వీఆర్ నాట్ జడ్జింగ్, వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ద ఇన్ఫర్మేషన్, అంతవరకే. దానికి అంత పెద్ద లెవెల్లో ఏదో నీకు ఏదో అయిపోయినట్టుగా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు కదా. ఈ రియాక్షన్ నేను మాట్లాడిన దానికి వచ్చిన రియాక్షన్ ఈ బుద్ధి లేని ఏదోలకి ప్రవీణ్ బ్రదర్ తాగిపోతూ అని అధికారికంగా ఐజీ మాట్లాడినప్పుడు వచ్చుంటే ఇవాళ ఇష్యూ వేరే లెవెల్ ఉండేది. సిగ్గులేని ఏదో చెప్తారా? ఒక సామాన్యులు కొట్లాడుతున్నారు, పాపం రోడ్ల మీదకి వచ్చారు తప్ప ఈ గాడిద కొడుకులు నేను ప్రవీణ్ బ్రదర్ కి అత్యంత సన్నిహితులము, ఇలా క్రిస్టియన్ సమాజం మా వల్లనే నడుస్తుంది, మీకు రోగాలన్నీ తగ్గిస్తాము, మీరు దశమ భాగాలు ఇవ్వండి అని చెప్తున్న కల్వరి విజయ్ కుమార్ గారు, ఈ జాన్ వెస్లీ దంపతులు, ఇంకో చెత్తనా కొడుకు, ఈ సోకాళ్ళు బడాబాబులు ఎందుకు రియాక్ట్ అవుతలేరు? ఒక కేఏ పాల్ గారు, ఒక ఎక్స్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు, ఒక ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ గారు, ఒక రాజుబోడా గారు తప్ప ఈ గాడి కొడుకులు ఎందుకు రియాక్ట్ అవుతలేరు? నాకేం దశమ భాగాలు వస్తలేవు కదా, మీరే కదా ఇప్పుడు ఆయనే చెప్పిండు కదా, నాకు అది లెక్కనే కాదు పైసలు అంటున్నాడు. ఆడికెళ్ళి వస్తున్నాయి అయ్యా, ఏం పని చేస్తే వస్తున్నాయి? నా భార్య 5 లక్షలు జీతం వదిలేసుకొని వచ్చింది, ఇప్పుడు అవి ఉంటే ఇంకో ఎన్నో లక్షలు అవుతాయని. మరి అన్ని పైసలు వదులుకొని వచ్చే అన్ని పైసలు ఇండియాలో ఏడున్నాయి? నీకు ఏం కష్టపడుతున్నావు? వ్యవసాయం చేస్తున్నావా, మొద్దు పని చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు? నీకు పైసలు అన్ని పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ దొంగ పాస్టర్లకి కదా? చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? దశమ భాగాలు ఇస్తున్నావు. నీకు రోగం తగ్గించినా, నీకు ఇది తగ్గించినా అని వాళ్ళ మైండ్ని మెస్మరైజ్ చేసేసి వాళ్ళ మైండ్ తోటి గేమ్ ఆడుకొని వాళ్ళ ద్వారా ఒక్కొక్క పేదోని దగ్గర కూడా 30-40 వేలు తీసుకుంటున్నారు వీళ్ళు. మరి ఈ పైసలు ఏడిపోతున్నాయి? ఇన్ని కోట్లు వచ్చినాయి, ఏడిపోతున్నాయి? నిజంగా పేదవాళ్ళకి ఖర్చు పెడుతున్నారు, అలా 1% ఖర్చు పెడితే ఎక్కువ, మిగిలినంతా దోసుకుంటారు కదా. కల్వరి సతీష్ కుమార్ ఆయన బిఎండబ్ల్యూలు, ఆడి కార్లు, ఎకరాల స్థలాలు, వాళ్ళ పిల్లలు విదేశాలకు ఈయనే చెప్పిండు, వీళ్ళ దంపతులు చెప్పారు వారం విదేశాలకు పోతా అన్నాడు. ఎందుకు పోతున్నాడు? వాళ్ళ సన్నిహితులు అడిగితే అన్ని దేశాల నుంచి ఫండింగ్ తెచ్చుకుంటాడట. ఆడ పోతాడంట, ఈవెన్ దుబాయ్ పోతాడంట, ఎన్నోసార్లు పోయిందంట. అక్కడ అక్కడ మరి దుబాయ్ లో ముస్లిమ్స్ కంట్రీ కదా, ఆడెక్కడి నుంచి వస్తాయి ఇళ్ళకి అని నేను అడిగితే ఏమంటున్నారు, ఆడ కూడా ఉంటారు కదా ఇట్లా పోయిన వాళ్ళు. సో అక్కడ వీళ్ళకి ఇది చేస్తా అది చేస్తా, సో మీ రోగం తగ్గిస్తా అది తగ్గిస్తా అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర ఇట్లా దశమ భాగాల కంటే ఎక్కువ వాళ్ళకి మైండ్ ని మెస్మరైజ్ చేసేసి ఇట్లా పైసలు వీళ్ళు దోసుకుంటున్నారు. నిజంగా కష్టపడితే వస్తున్నాయి వీళ్ళకి పైసలు? మరి నువ్వు అంత ధనవంతుడు అయితే 10 లక్షలు మాకు లెక్క కాదన్నోడివి, తీసుకోకు దశమ భాగాలు. పేదోని దగ్గర నీకు సొమ్మెందుకు తీసుకుంటావు? నువ్వు ధనవంతుడి కదా, నువ్వు ఇచ్చే స్థానంలో ఉండాలి కానీ తీసుకునే స్థానంలో ఉండొద్దు. నేను ఈ వెస్లీ దంపతులను అడుగుతున్నా, అందరు పాస్టర్లను అడుగుతున్నా, మీరు ధనవంతుడైతే దశమ భాగాలు తీసుకోకండి, అయిపోయింది కదా. పేదోడి సొమ్ము మీకెందుకు? మీరు కోటీశ్వర్లు కదా, మీరు ఇచ్చే స్థానంలో ఉన్నారు కదా. మీ ఇంట్లోకెళ్ళి ఇస్తుర్రా? ప్రజల దగ్గర దోసుకున్న దాంట్లోకెళ్ళి 5 రూపాయలు ఇచ్చేసి మిగిలిన 90 రూపాయలు జేబులు వేసుకుంటున్నారు. 5 రూపాయలు ఇచ్చి మేమే ఇచ్చినామని చెప్తున్నారు.
మేము చదివిపించినాం, ఇది చేసినాం. మీకు వచ్చే డబ్బు ఎంత వస్తుంది, వాళ్ళ దగ్గర ఎంత దోసుకుంటారు, అలాకెళ్ళి ఎంత ఖర్చు పెడుతున్నారు లెక్క తీయండి. నేను ఒక్క భాషని దొంగ భాషని అంటలేను. సద్గురు గారిని తిట్టినా, డేరా బాబా గారిని తిట్టినా, చిన్నజీయర్ గారిని తిట్టినా అన్ని మతాలు ఉన్నారు ఈ దరిద్రులు. కానీ ప్రవీణ్ మన పాస్టర్ పగడాల ప్రవీణ్ బ్రదర్ అట్లా లేడు. ఆయన సొంత పైసలు ఖర్చు పెట్టుకున్నాడు కానీ ఎవరి దగ్గర దశమ భాగాలు తీసుకోలే. ఆయన రెవరెంట్గా పనిచేసిండు, జ్ఞానాన్ని పంచిండు, పిల్లల్ని చదివిపించిండు, తన ఇంట్లోనే 12 మంది అనాథ పిల్లల్ని చదివిపించిండు. ఆయన సొంతంగా వ్యాపారం చేసిన దాంట్లోకి వచ్చిన పైసలు ఖర్చు పెట్టిండు. ఎవరి దగ్గర దశమ భాగాలు తీసుకోలే. ఆయన ఎంతమంది చెప్తున్నారు? ఆయన అందరికంటే డిఫరెంట్ ఉన్నాడు. ఆయన పుస్తకాలు చదువుతాడు, పుస్తకాలు రాస్తాడు, గ్రేట్ నాలెడ్జ్ ఉంది, గుడ్ ఒరేటరీ స్కిల్స్ ఉన్నాయి, గుడ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఆయన యొక్క న్యాయం మాట్లాడతాడు. ఈ న్యాయం మాట్లాడితే దొంగ పాస్టర్ నచ్చది. ఆయనకు చాలా పెద్ద లెవెల్లో క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎదిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దొంగల చేతులు కలిపినరేమో నాకేం తెలుసు, అనుమానం వస్తుంది. ఇప్పుడు ఏది కింది స్థాయిలో నాలాంటోడు ఇప్పుడు 4-5 పేర్లు చెప్పినాం కదా, వాళ్ళు తప్ప ఈ దొంగ పాస్టర్లు ఎవడు రియాక్ట్ ఎందుకు కాడు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, నాకు వీళ్ళ గురించి తెలియదు. ఇది అయినాక పెట్టిన మెసేజ్ ఏంది, ఈ వెస్లీ దంపతులు దాదాపు తక్కువ ఏ గవర్నమెంట్ వాడైనా వింటాడు. బ్రదర్ అనిల్ కుమార్ నథింగ్ ఈయన ముందట జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వెస్లీ వాళ్ళు చెప్తే వింటాడు. చంద్రబాబు నాయుడు కూడా చెప్తే వింటాడు. ఇంకా అందరు వింటారు. ఎందుకంటే వీళ్ళకి ఏది ఓట్లు వీళ్ళు చెప్తే ఊర్లలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క ఊర్లలో ఉన్న వాళ్ళు చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళందరి చేత ఓట్లు వేయించే సత్తా వీళ్ళకు ఉంది. కాబట్టి వీళ్ళు చెప్తే ఓట్లు పడతాయి. కాబట్టి ఏ పార్టీ వాడైనా వింటాడు అని చెప్తున్నారు. మరి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు ఎందుకు ప్రవీణ్ పగడాల తాగుబోతు అంటే నోరు మూసుకున్నారు? ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే ఎందుకు నోరు మూసుకున్నాడు ఈ జాన్ వెస్లీ దంపతులు? ఇవాళ రాజ్బోడా నీ పేరు చెప్పగానే ఇవాళ బయటకు వచ్చినావు. ఇన్ని రోజులు ఎందుకు రాలే? కల్వరి సతీష్ కుమార్ ఎందుకు మాట్లాడతలేడు? ఇంకా వేరే పాస్టర్లు ఎందుకు మాట్లాడతలేరు? ఎవరో కింది స్థాయిలు తప్ప. మరి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయండి. ట్రంప్ గారికి లెటర్ రాయండి. భారతదేశంలో మానవ హక్కుల హననం జరుగుతుంది, ఈ యొక్క జాతి కొట్లాటలు జరుగుతున్నాయి అని ఆయన ద్వారా మీ ఇన్ఫ్లుయెన్స్ వాడండి. అన్ని దేశాల ప్రెసిడెంట్లకు లెటర్ రాయండి. ఇక్కడ మానవత్వం చచ్చిపోతుంది. ఇక్కడ మణిపూర్లో ఇన్ని మంటలు జరిగినాయి, మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీ గాలబెడుతుంటే ఏం చేసిండ్రు వీళ్ళు? నేను కోన్ కిస్కా గొట్టంగాడు మాట్లాడటానికి వాల్యూ ఏముంది? మీరు గొప్పవాళ్ళు కదా, కేసులు వేసే మీ జీలో దమ్ముంది కదా, వేయండి, కొట్లాడండి. మణిపూర్ సమస్య మీద, పాస్టర్ పగడాల హత్య మీద కొట్లాడండి. ఎందుకు నోరు మూసుకున్నారు? అంటే మీకు అడ్డదారులు వచ్చే మీ ఆర్థిక మూలాలని బంద్ చేస్తారనే కదా, మోడీ బంద్ చేపిస్తాడనే కదా మీ దొంగ సంపాదన ఫండ్స్ వచ్చేటి. మీరు స్వార్థపరులు, మీరేం చెప్తారు వచ్చి? గాడిది కొడుకులు, దమ్ముంటి చర్చకు రా. ఏ దేశంలో నీకు ఎంత పలుకుపడిందో, ఏం కేసులు వేస్తావు వేయి. నీ సంపద ఎత్తుకరాలే నేను, అర్థమైందా? నీ సంపద నేను గుంజుకోలే. నీకు క్యారెక్టర్ ఉందని అది అసాసినేట్ అయిపోయింది, నీకేదో అయిపోయిందా? నువ్వు చేసేది ఏమైనా కష్టపడి మొద్దు పని చేస్తున్నావా? వీనికి నీ రోగాలు తగ్గిస్తా, నీ అది తగ్గిస్తా అని వాళ్ళని ఒక పేదోనికి, అజ్ఞానంలో ఉన్నోనికి వానికి మెస్మరైజ్ చేసి వాళ్ళ దగ్గర సొమ్ము దోసుకోవడం తప్ప మీరు ఏం చేస్తున్నారు? దానికి ధనవంతుడు అంటాడు, నాకు ఒక వారానికి ఇన్ని కోట్లు వస్తుంటే ఎక్కడిరా? అన్ని కోట్లు వచ్చేటోడికి పేదోడి దగ్గర ఎందుకు తీసుకుంటావు? అదాని అంబానీ లాంటి వాళ్ళ దగ్గర తీసుకో. పేదోడి దగ్గర తీసుకోకు దశమ భాగాలు. రోగాలు తగ్గి అన్ని పెద్ద బడా వ్యాపారస్తులకి అందరి దగ్గర తీసుకో. పేదోని దగ్గర తీసుకోకు. పేదోని దగ్గర చిల్లర కాశపడే వ్యక్తివి నేను ధనవంతుని అంటే నమ్ముతారా ఎవడన్నా? చెత్త నా కొడుకులు ఇవాళ చెప్తున్నారు, నేను రామ్మోహన్ వైఫ్ దగ్గర నంబర్ తీసుకున్నా, నేను అట్లా పోయినా ఇట్లా పోయినా, మేము బిజీ ఉంటాము, మేము అసలు దొరకము. మరి అంత బిజీ ఉన్నవానికి పొద్దుగాల 7:30కి స్పాట్ పోవాల్సిన అవసరం ఇంత పెద్ద మహనీయుడికి ఎందుకు వచ్చింది? అక్కడికి ఈయన అవైలబులే ఉంటాడంట, దుబాయ్లో ఉంటాడట, ఎక్కడెక్కడో ఉంటాడట, ఆయనకు టైమే దొరకదంట. అంత పెద్ద మనిషి ఈ యొక్క చిన్న ప్రవీణ్ పగడాల ఆయన చచ్చిపోతే నువ్వు పొద్దుగాల అందరికంటే ముందు నువ్వెందుకు పోయినవయ్యా? ఆ యొక్క హాస్పిటల్ ముందు పోస్ట్ మార్టం లోపలికి పోయేకంటే ముందు నేను ఇది చేస్తా, అది చేస్తా, నాకు న్యాయం కావాలి అంత మాట్లాడినోడు ఆ లోపలికి పోయేసి వచ్చినాక నోరు జరుగుతలేడంట. మరి ఆడ ఎంతో మంది ఉంటే ఆ రాజేశ్వరరావు అనే ఒక ఆయన ఆ డాక్టర్నే పంపించిండంట. అర్థమైందా? మరి ఇవన్నీ అనుమానాలకు దారి తీస్తలేవా? ఏం మాట్లాడతారు?
ఇవాళ వచ్చి చెప్తున్నాడు ఏది మాకు ఇట్లా తెలుసు వాళ్ళు అట్లా తెలుసు నాకు అసలు పరిచయమే లేదు అని మాట్లాడుతున్నాడు. పరిచయం లేకుండానే వీళ్ళ తమ్ముడు విజయవాడలో ఆయనకు చర్చ ఉంటుంది, పాల్ ఇమ్మాన్యుయల్. ఆయన ఏది ప్రవీణ్ పగడాల బ్రదర్ తోటి మీటింగ్ పెడతాడు. వాళ్ళ భార్య ఏం చెప్తుంది నిన్న బ్లెస్సీ వెస్లీ గారు ఆయన నన్ను కూడా స్టేజ్ మీదకి పిలిచిండు, కానీ నా భర్త స్టేజ్ మీద లేడని నేను ఓలేదు. తర్వాత నేను అక్కడ పక్క కూర్చుంటే ప్రవీణ్ బ్రదర్ వచ్చి నాకు నమస్కారం పెట్టిండు అని చెప్తున్నది. మళ్ళీ వీళ్ళేం చెప్తున్నాడు, జాన్ వెస్లీ ఆయన ఎవరో మాకు తెలియదని చెప్తున్నారు. అంటే మీ స్టేట్మెంట్లోనే మీ తప్పు ఉన్నాయి. ఎదుటోని చిన్న చేసి మాట్లాడే కవరం ఉన్నది. నాకు పైసలు ఉన్నాయి, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నేను ఎవరినైనా ఏమైనా చేస్తా అని దొంగ పాస్టర్లు అందరూ దొంగ లెక్కలు చేస్తే ఎవర్రా మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీ బాధపడుతుంది. అలా ఎంతమంది చెప్పిండ్రు ప్రవీణ్ బ్రదర్ తో సన్నిహితుల్లో ఉన్నోళ్ళు, అన్నా నేను వారం రోజులు తినలేదు ఇప్పటికి కూడా నా కళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి, ఎంతమంది బాధపడుతున్నారు? మీకు సిగ్గుచారం లేదా? అరే జేఏసీ ఏర్పడదాంరా, ఇప్పటికన్నా కొట్లాడనరా, ఇప్పటికన్నా మాట్లాడనరా అంటే ఎవడన్నా వచ్చిండ ఈ బడాబాబులు? ఇవాళ వాని పేరు ఎవరో ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది, ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదని డిస్క్లైమర్ వేసి చెప్పినాక కూడా వాడు అంత పెద్ద రియాక్ట్ అయినాడు. మరి ఈ రియాక్షన్ అప్పటి నుంచి అయింటే కేసు వేరే లెవెల్ ఉండేది. చెత్త బాడుకోలు మీ స్వార్థపరులు, మీరు నీతులు చెప్తారా? ఆలోచించండి మిత్రులారా దయచేసి. ఓకే, అర్థమైందా? ఇకపోతే ఎవరు డాక్టర్ అభినయ్ దర్శన్ అనే ఒక పిల్లగాడు. ఓకే, సో ఎప్పుడు నేను కంటిన్యూస్ గా మాట్లాడుతున్నా కదా, నిన్న నాతో ఒక 8 నిమిషాలు మాట్లాడినాక ఏది అంతకుముందేమో ఒక 30 మినిట్స్ ఎంత మాట్లాడి ఒక 15-20 రోజుల కింద. ఓకే, తర్వాత నిన్న 8 నిమిషాలు మాట్లాడిండు. ఫస్ట్ టైం ఏం మాట్లాడిండు పోయి నిన్న నాతో మాట్లాడినాక పెద్ద లైవ్ పెట్టిండు, అర్ధగంటనో ఎంత పెట్టిండు. పెట్టిక అందులో అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, నన్ను తిడుతున్నాడు. నేను అసలు అతన్ని వీడియో తీసేయమన్నా నేను ఇట్లా చెప్పినా అట్లా చెప్పినా ఆయన వింటలేడు, మూర్ఖుడు, ఉన్నాయి లేని అతనికి పిచ్చి లేచింది, లేకపోతే ఇంకోటి అయింది. 2 కారణాలు చెప్పిండు, ఒకటి పిచ్చి అన్నయ్య ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు, ఏదో చెప్పిండు. ఎందుకని చెప్పిండు ఆ పోరాడు ఏంటంటే ఏది ఈ వెస్లీ దంపతుల దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి ఆడు పైసలు ఇస్తాడో లేకపోతే వాడు క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎదుగుదామనో ఈ పొరగాని ఆశ. ఓకే, వాడి మొత్తం ఆధారాలు మన దగ్గర వీడియోతో సహా ఉన్నాయి. వాడికి 3 పిల్లలు, వాళ్ళని ఎందుకు వదిలేసిండు, ఆ మాజీ భార్య ఏం చేసింది, అన్ని వీడియోలతో సహా ఉన్నాయి. సో ఆడు వచ్చేసి డాక్టర్ అభినయ్ దర్శన్ అనే పొరగాడు ఏది నా మీద అన్ని అవాకు చెవాకులు పేలుతున్నాడు. వాడు మాట్లాడింది ఏంది, వాడు ఆడ వీడియోలో పోయి చెప్తుంది ఏంది అంటే ఎంత గాడిద కొడుకులు ఉన్నారు, ఎంత చిల్లర నా కొడుకులు ఉన్నారు. వాడి ఇమేజ్ కోసం ఎదుటోని క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తా అంటే అది కూడా వాస్తవం చెప్పరా అయ్యా, వద్దంటున్నా. లాస్ట్ ఒక 15 రోజుల కింద ఏం మాట్లాడిండు ఆ డాక్టర్ మన అజయ్ బాబు జైల్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు, అన్న అందరు నన్నే అంటారు, నెక్స్ట్ నా టార్గెట్ అంటారు, నేనే కంటిన్యూస్ గా మాట్లాడుతున్నా, ఎట్లా మరి ఏం చేద్దాము, ఎట్లా నాది నేను ఎట్లా ప్రొటెక్షన్ చేసుకోవాలని అడిగిండు. అడిగితే నేను వీడియోలో ఏం చెప్పినో ఇట్లా అట్లా అని అదే ముచ్చట చెప్పిన. ఓకే, అదొక 30 మినిట్స్ మాట్లాడినాం. సో నువ్వు రక్షించుకోవాలి బ్రదర్, ఇక్కడ ఎవడు కాపాడే పోలీసులే మనకి లేరు, రక్షణ లేరు అని చెప్పిన. అది ఒక 3 వీక్స్ బ్యాక్. నిన్న ఎవరో స్టీవెన్సన్ అని చెప్పిండంట, ఈయనకు మాట్లాడు, రాజుగోడకి మాట్లాడు, సారీ చెప్పమను, ఇది అదని చెప్పిండంట. అది ఆ వీడియో చూస్తే తెలిసింది, నాతో అనలే ఆ మాటలని. ఓకే, అన్న ఇది కరెక్ట్ కాదేమో ఆలోచించు అన్నాడు. సరే బ్రదర్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన, అలా నేను ఆయనను ఈ వీళ్ళే అని చెప్పలేదు అంటే అక్కడికి ఎండ్ అయింది కాన్వర్సేషన్, పెట్టేసిండు. నేను వీడియో డిలీట్ చేయమన్నా అయినా ఇంటలేడు, ఆయన పిచ్చిలేసింది, ఎన్ని మసాలా యాడ్ చేసిండు, అవసరమా? మళ్ళీ నేను మెసేజ్ కొట్టినా, ఆలోచించుకో బ్రదర్, నువ్వు నాతో ఇవన్నీ మాట్లాడినావా, నువ్వు నీ అంతరాత్మని ఆలోచించుకో, థింక్ కరెక్ట్ ఏం వర్డ్ పెట్టినా నేను. సో ఆలోచించుకోమని చెప్తే మెసేజ్ మళ్ళీ రిప్లై లేదు. ఇగో డాక్టర్ అభినయ్ దర్శన్ ఇగో అప్పుడు ఎంత 22 నిమిషాలు మాట్లాడినా అప్పుడు ఎప్పుడో. ఓకే, ఒక ఏప్రిల్ 11 అనుకుంటా, ఏప్రిల్ 11 కదా. ఈ తర్వాత నిన్న 8 నిమిషాలు మాట్లాడినా. ఇగో అర్థమైందా, వాయిస్ కాల్. ఆ తర్వాత ఆయన ఏం పంపించిండు, ఏదో మీటింగ్ ఉంది, కాన్ఫరెన్స్ ఉంది, మే 3కు అన్నాడు. మే 3కు ఉంది అని ఏదో ఫోటో పెట్టి పేరు తప్పు పెట్టిండు. తప్పు పెడితే నేను అది వేరే సిస్టర్ అది కరెక్ట్ లేదన్నా, ఆయన పేరు చిలుక ప్రవీణ్ కాదు బరిగెల శివ అంటే నేను ఆ పేరు చేంజ్ చేసుకో బ్రదర్ అంటే వాళ్ళు చేంజ్ చేసారు. ఓకే, అంతవరకే మా కాన్వర్సేషన్. కానీ నిన్న ఒక వీడియో పెట్టి నా మీద దొడ్డం మాట్లాడుతుండు డాక్టర్ అభినయ్ దర్శన్. ఓకే, అయితే నేనేం కొట్టినా, డిడ్ వి డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్ యూ మెన్షన్డ్ ఇన్ ద వీడియో బ్రదర్ అని అడిగిన. ఆ వీడియోలో నువ్వు ఏమేమి చెప్తున్నావు నిజంగా మనం చర్చించినామా బ్రదర్ అన్న. ప్లీజ్ బీ హానెస్ట్ యువర్ సెల్ఫ్ అని కొట్టినా. నువ్వు హానెస్ట్ గా ఉండు బ్రదర్ అని చెప్పిన.
గిట్లాంటి దొంగలు తయారైనాక ఎట్లా బాగుపడుతుందో వ్యవస్థలు కదా. ఇంకో ఆమె పద్మ వెలగొండ అని ఒక ఆమె ఉన్నది, ఐద్వా అనేది పెట్టుకున్నది ఆమె. ఓకే, ఏది ఏం పేరు ఏదప్పా, పద్మ వెలగొండ అని పెట్టుకున్నది ఒక ఆమెది ఐద్వా అంట, ఐద్వా అంట ఆమె సంఘం. ఓకే, పెట్టుకున్నది ఆమె. నాతోటి ఆమె ఏది ఇట్లా కాదండి రాజుగారు యొక్క, మీరు ఆమె మీద అమాయకురాల మీద అట్లా నిందలేస్తున్నారు, అది ఇది అటు కరెక్ట్ కాదు, అది అంటే ఇక నేను చెప్పాలనుకునే చెప్పిన తర్వాత ఆమె ఇక కాన్వర్జేషన్ అక్కడికి ఎండ్ అయిపోయట్లేదని కాల్ చేస్తే ఒక 5 నిమిషాలు మాట్లాడినప్పుడు ఆమె చెప్పాలనుకుంది ఆమె చెప్పింది, నేను చెప్పాలనుకున్నా నేను చెప్పిన. ఓకే, చెప్పినాక మళ్ళా ఏం చేసింది, పోయి ఇగో ఎట్లా రాసింది, పద్మ వెలగొండ ఏం రాసింది, ఏదో పోస్ట్ కింద రాసింది, నా పోస్టో ఇంకో పోస్టో, అన్న రిపోర్ట్ కొట్టండి, యూట్యూబ్ రిపోర్ట్ ఆప్షన్కి వెళ్ళి తర్వాత కేసు ఫైల్ చేయండి వీడి మీద. ఓకే, మొదట నేనే అతనికి మెసేజ్ చేసి ఇలాంటి తప్పుగా ప్రచారం చేయకు అని కానీ అతను నాకు FB నుండి కాల్ చేసి నేను అందరికీ ఈ వీడియో పంపించినా ఎవరు స్పందించలేదు, ముందు మీరే స్పందించారు అని అంటే ఇది చాలా తప్పు, ఇలా నీకు ఏది చెప్తే అది చేయొద్దని చెప్పాను, అతను వినటం లేడు, ఇలాంటి ఖచ్చితంగా బుద్ధి చెప్పకపోతే రాబోయే రోజుల్లో చాలా పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈమె ఎందుకంత రియాక్ట్ అవుతుంది, ఈమెకి ఏం సంబంధము, వాళ్ళే రియాక్ట్ అవుతారు కదా, నీకేం సంబంధము. అయితే నేనేం కొట్టిన ఆ స్క్రీన్ షాట్ పంపించి, ఈజ్ దిస్ యువర్ కల్చర్ సిస్టర్, ఇది మన కల్చరా, ఈజ్ వాట్ యూ సెడ్, ఇది నువ్వు చెప్తుంది కరెక్టా, మనం అందరం అంతసేపు అంత డీప్ గా మనం చర్చించినామా, నే ఉన్నదే మాట్లాడాను, నీవు తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవరు ఊరుకుంటారు. ఆమె రిప్లై, నీ కల్చర్ ఏంటో అందరికీ అర్థమైంది, ఎంతమంది నీకు కాల్ చేశారు, ఎంతమంది నీకు కౌంటర్ చేశారు, నీకు మర్యాద గౌరవం ఇస్తే నీవు అలా తప్పులు చేస్తున్నావు అని మెసేజ్ కొట్టింది. మళ్ళీ రెండు సార్లు కాల్ చేసింది, నేను పడుకోనున్నా ఎత్తలేదు. ఓకే, అట్లా నాకు అర్థమైంది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి మన టైం కేటాయించడం, నా సమయం వాళ్ళకి అంటే చెత్తకి ఎక్కువ విలువ చేయడం అవుతుంది. ఓకే, నాకేం అర్థమవుతుంది ఓవరాల్ దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది, ఎట్లయితే ఈ అంధభక్తులు వీళ్ళు తయారు చేసుకున్నారో ఈ కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళని, ఈ కొంతమంది దొంగ పాస్టర్లు కూడా ఇట్లాంటి అంధభక్తులను తయారు చేసుకున్నారు ఒక బ్యాచ్ ని. ఓకే, ఎవరు వాళ్ళ యొక్క దొంగ లెక్కలు ఎవరు మాట్లాడినా వాళ్ళని అటాక్ చేయాలి. ఓకే, దానికి తగ్గట్టుగా వీళ్ళకి చిల్లర ఇస్తారా, వీళ్ళని ఇంకా క్రిస్టియన్ కమ్యూనిటీలు ఇంకేదో పై లెవెల్లో పాస్టర్ చేస్తారా, లేకపోతే ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే వేరే 2-3 చెప్పింది, విదేశం నుంచి ఫండ్స్ వస్తాయంట. ఓకే, ఒక 100 మంది జమ అయినారనుకో, ఆడికి పాస్టర్ సర్టిఫికేట్ ఉంటుంది, పాస్టర్ కి సంబంధించి ఎట్లా చేయాలో తెలియదు, దానికి ఏం తెలియదు, 100 మంది జమ కాగానే కొత్త చర్చ పెట్టుకుంటాడట. ఎందుకురా అంటే దశమ భాగాలు వస్తాయని అంట. అర్థమైందా? ఇక బ్రదర్ చెప్తున్నాడు, ఎవరన్నా వేరే మతం వాళ్ళు, ఇప్పుడు ముస్లింస్ అయినా లేకపోతే హిందువులైనా వాళ్ళకి సంబంధించిన గ్రంథాలు పట్టుకొని తిరగరు, కానీ ఈ పాస్టర్లు మాత్రం ఏడికి పోయినా బైబిల్ పట్టుకొని పోతారంట. ఇట్లా చిల్లర వేషాలు వేస్తే బైబిల్ అనేది ఒక పవిత్ర గ్రంథం, ఏడవంటాడు సంకలు పెట్టుకొని బాత్రూమ్ పోయినా ఏడికి పోయినా తీసుకోవతారా? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అన్య మతస్థులు చెప్తలేడు, ఆ క్రిస్టియన్స్ సంబంధించిన ఒక లీడరే చెప్తున్నాడు. ఇట్లా ఉంటాయి అన్న, వీళ్ళు అన్ని పిచ్చి పనులు చేస్తారు, నువ్వు దేవుని యేసుప్రభుని చెప్పుకో కానీ వేరే అన్యమతస్థుల దేవతలను తిట్టడం వల్ల అది రియాక్షన్ కొట్లాటలు అయితే వీళ్ళని ఇక బెయిల్ మీద ఇడిపించుకోవచ్చు, నాకు ఎంత కష్టం అవుతుందన్న అని ఆ బ్రదర్ క్రిస్టియన్ సంబంధించిన లీడరు నాకు చెప్పి బాధపడుతున్నాడు. అర్ధరాత్రి ఆదిలాబాద్ పోవాలి, ఖమ్మం పోవాలి, నేను హైదరాబాద్లో ఉంటా, అక్కడ దాకా పోయి వీళ్ళని నిడిపించుడు, వాళ్ళేమో వినరు, వీళ్ళేమో ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడతారు, వాళ్ళకి ఒక పాస్టర్ వృత్తి తెలియదు, దాని పవిత్రత తెలియదు, వాళ్ళు వచ్చే పైసలు ఏం చేస్తారో తెలియదు అని బాధపడుతున్నాడు ఆ బ్రదర్. అంటే నాకు అర్థమైంది ఏముంది, ఇలా ఒక 20-30% జెన్యూన్ ఉన్నారు, మిగిలిన అందరూ దొంగ నా కొడుకులు ఉన్నారని అర్థమవుతుంది. ఆ దొంగ నా కొడుకులు నన్ను తిడుతున్నారు, మంచి వాళ్ళు తిడతలేరు. అర్థమైందా? ఆలోచన జరుగుతున్నారు. చెత్త ఎలా ఉన్నా కడిగేయాల్సింది అంతే, అది ఏ మతమైనా ఏదైనా. ఓకే, సో అయితే ఇప్పటికే నేను ఏమంటున్నా, ఈ బడా బాబులకి, ఈ దొంగ పాస్టర్లకి, ఈ పేరున్న పాస్టర్లకి, దశమ భాగాలు మెక్కి తింటున్న వాళ్ళకి, విదేశీ ఫండ్స్ వస్తున్న పాస్టర్లు మాట్లాడండి రా నాయన. ప్రవీణ్ బ్రదర్ మీద మీరు ఈర్ష్య తగ్గించుకొని న్యాయం కోసం పోరాడండి. ఇలా ప్రవీణ్ బ్రదర్కి అయింది, రేపు ఇంకోనికి అవుతుంది. సిగ్గుచరం లేదు. మీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాడండి ఇన్ఫ్లుయెన్స్ ని. అన్ని దేశాల ప్రధానులకు లెటర్ రాయండి, అన్ని దేశాల ప్రెసిడెంట్లకు లెటర్ రాయండి. నా మీద కాదు కేసులు వేసేది,
ఈ న్యాయం ఇది గెలవాలి, ఇగో ఇవి అనుమానాలు ఉన్నాయి మాకు, ఇది యాక్సిడెంట్ అని ప్రభుత్వం చెప్తుంది, కానీ అట్లా బండి మీద పడదు, ఓకే, ఆయన తాగడు, ఇవన్నీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇవన్నిటిని ఒక సప్లిమెంట్ లాగా చేస్తూ ఒక రిక్వెస్ట్ లెటర్ చేస్తూ అన్ని దేశాల ప్రధానికి, యూకే ప్రధానికి, ఫ్రాన్స్ ప్రధానికి, ఇజ్రాయెల్ ప్రధానికి, అమెరికా ప్రెసిడెంట్ గారికి, ట్రంప్ గారికి లెటర్ రాయండి మీకు దమ్ముంటే, ఇలాన్ మస్క్ గారికి, ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఉన్నారో వాళ్ళందరికి రాయండి, బిల్ గేట్స్ గారికి, అందరు కలిసి చర్యలు తీసుకుంటారు, ఏదైనా సొల్యూషన్ పడతారు, మోడీ గారికి చెప్తారు, లేకపోతే మీతో ఇంటర్నేషనల్ వ్యాపార సంబంధాలు కట్ చేసుకుంటామంటారు, ఓకే, ఎందుకంటే ఒక రిలీజియస్ హార్మోని ఉండాలి, అది భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, ఫండమెంటల్ రైట్, ఇది దమ్ముంటే చేయాలి, ఈ వేస్ట్లీ వీనికి నిజంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, అంతేగాని ఏది నన్ను చేయరా 100 కేసులు నేను నా సొంతంగానే నా న్యాయవాది ద్వారా కానీ రిప్లై ఇస్తా, నేనేం నేరం చేయలేదు, నేనేం నీ ఆస్తి గుంజుకోలేదు, నేను వచ్చి నువ్వే చేసినావని 100% చెప్పలేదు, నేను చెప్పే ముందే డిస్క్లైమర్ ఇచ్చిన, అయినా ఎందుకు రియాక్ట్ అవుతారు వేస్ట్ ఫెలోస్? కాబట్టి ఈ చర్చ ద్వారా ఎవరి సచ్చీలత ఏందో ఈ ప్రజల ముందుకు బయటకు వస్తుంది, రావాల్సిందే, ఓకే, అర్థమైందా మిత్రులారా? సో ఇది బేసిక్లీ ఆమె ఏమంటది, నేను జెసికా సిస్టర్ కాల్ చేసినా అంటది, కాల్ చేయలేదంటది. వేరే బ్రదర్ చెప్తే ఎంతవరకు నిజమో నాకు తెలియదు. వేరే బ్రదర్ ఏమంటున్నాడు, ఆ ముందు రోజు ఒక్కరోజు ముందు ఈమె కాల్ చేసింది ప్రవీణ్ పగడాలకి, ఆమెకు తెలుసు అన్ని విషయాలని అంటున్నాడు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు, ఓకే, అర్థమైందా? ఇట్లున్నారు. ఏది ఏమైనా వీళ్ళైతే ఒక బాధ్యత తీసుకొని ప్రవీణ్ పగడాల బ్రదర్ విషయంలో న్యాయం జరగాలని మాట్లాడాలి, కొట్లాడాలి. కానీ ఈ దొంగ నా కొడుకులు ఒక్కడు కూడా చేస్తలేడు. అంతా మళ్ళీ ఒక్కొక్కడు ఎంత వాళ్ళు చెప్తుండే ఆడే చెప్తుండే కదా, మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా, నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి అన్ని కోట్లు ఉన్నాయి, అందరికి అట్లేదు వచ్చారు. ఈ కోట్లు ఉన్న వాళ్ళు కూడా మాట్లాడతలేడు. కిందున్నాడు వాడి పలుకుబడి పెంచుకోవడం కోసం వాడు డాక్టర్ అభినయ్ దర్శన్ లాంటి వాడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాడిని ఫేమ్ చేసుకొని వానికి 4 వ్యూస్ తెచ్చుకొని వాడు రేపు ఎమ్మెల్యేగా పోటీ చేసి లేకపోతే కొంచెం వాడి పరపతి పెంచుకుందామని. అంతకుమించి అందరు వీళ్ళేమో వీళ్ళ స్వార్థం కోసం నోరు మూసుకుంటుంది, మా ఆర్థిక మూలాలు ఎడగొడతాడు అని చెప్పి. కిందున్నోడేమో వాడి ఈ ఇన్సిడెంట్ ని వాడుకొని వాడు లీడర్కి ఎదగాలని వాడు ట్రై చేస్తున్నాడు. యూట్యూబ్ వాళ్ళు వాళ్ళకి వ్యూస్ వస్తాయని వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ జెన్యున్ గా ప్రవీణ్ బ్రదర్ విషయంలో ఒక న్యాయం దొరకాలని కొట్లాడుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఇది వెరీ అన్ఫార్చునేట్. రాజేష్ మట్ట, మీరు చెప్పేది చాలా వాస్తవం. భారత రాజ్యాంగం లౌకిక అనే పదానికి అర్థం చాలా మంది పాస్టర్లకు తెలియదు. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్, అగ్రి. వాళ్ళకి అందుకే ఎవరికైనా సరే ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వండి. ఎవరికి పడితే వాళ్ళకి పాస్టర్ చేయకండి, ఓకే. వాళ్ళు పైసల కోసం వస్తున్నారు, పైసలు వస్తే ఏనవుతున్నారు, ఓకే. అట్లా కలవదు, అట్లా చెడ్డ పేరు వస్తుంది. మనోజ్ కుమార్ యోహాన్, ఓవర్ రెస్పాన్స్ ఇస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది. అదే థ్యాంక్ యూ. వాళ్ళందరూ పైసలు తోసుకుంటారు మిత్రులారా, దే ఆర్ జస్ట్ మేకింగ్ మనీ. బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్ ఒకసారి దయ్యం వదిలిస్తున్నా అనే నెపంతో ఒక దయ్యంతో నువ్వు దుర్గామాతవా అని అడిగాడు. అది RSS వాళ్ళు క్లిప్ తీసుకొని చాలా ఇన్స్టిగేట్ చేశారు. ఈ కార్పొరేట్ చర్చెస్ కూడా RSS పెయిడ్ అనుకుంటా అన్న మనీ కోసం దొంగ కరెక్ట్ బ్రదర్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు బీజేపీని గెలిపించడానికి ట్రై చేస్తున్నారు. ఈ దొంగ పాస్ ఎవడైతే దోపిడి మెంటాలిటీ ఉన్నాడు మతాలకు కులాలకు అతీతంగా వాళ్ళందరూ బీజేపీకి డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తారు. ఇప్పటి వరకు ఎంఐఎం మీద ఒక్క సిబిఐ ఈడీ కేసులు లేదు చూడండి. మీరు రాహుల్ గాంధీ మీద అవుతుంది, ఇంకోరి మీద అవుతుంది, కానీ ఎంఐఎం మీద కాదు, ఓకే. ఇక్కడ కాంగ్రెస్ పరిపాలించిన 70 ఏళ్లలో ఎంఐఎం అనేది ఒక ఓల్డ్ సిటీకే పరిమితమైంది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఇలా దేశం అంతా పోటీ చేస్తున్నది. ఎందుకంటే వీళ్ళు గెలవరు. అక్కడున్న ఒక ఓల్డ్ సిటీ తప్ప మిగతా అన్ని చోట్ల అక్కడ ఉన్న మొత్తం ముస్లింస్ ఎంఐఎంకి ఓటేసినా ఎంఐఎం గెలవదు. ఎందుకంటే ఆ మెజారిటీ రావాలంటే ఆ నియోజకవర్గంలో ఉన్న అట్లీస్ట్ ఒక 30%, 40% మంది ఓట్లు వేస్తేనే అవుతుంది. అక్కడ 5%, 10% మంది ముస్లింస్ ఉంటారు, వాళ్ళు ఓట్లు వేస్తే గెలవదు. అయినా సరే వీడు పోతాడు, పోటీ చేస్తాడు, బీజేపీ పోటీ చేయిస్తాడు. వీడు అక్కడ రెచ్చగొట్టే మతం మీద, హిందూ మతం మీద తిడతాడు. తిట్టంగానే అక్కడ ఉన్న హిందువులు అందరూ వాళ్ళకి మైండ్ అంతా హిందువులకి రక్షణ లేదేమో అని భయపడి బీజేపీ ఓటేస్తారు. హిందువుల ఓట్లన్నీ బీజేపీ పడతాయి, ఓకే. ఇక ముస్లిం అంటే కాంగ్రెస్ పడాల్సిన సెక్యులర్ ఓట్లు కూడా, సెక్యులర్ హిందువుల ఓట్లు కూడా బీజేపీ పడేటట్టు చేస్తాడు వీడు ఎంఐఎం ఓటు పోయి హిందువులను తిట్టే వారికి. సో ఇక అక్కడ కాంగ్రెస్ పడాల్సిన సెక్యులర్ ముస్లింల ఓట్లన్నీ ఎంఐఎం ఓటు తీసేసుకుంటాడు. మొత్తం మీద వీళ్ళ కుట్ర చేసి కాంగ్రెస్ లేకుండా చేస్తారు.
మరి కాంగ్రెస్ లేకపోతే ఇలా ప్రజలకు నష్టం జరుగుతుంది. అంటే ఎవరికి నా లాభం అవుతుంది? ఆ బీజేపీకి లాభం అవుతుంది, ఈడ ఎంఐఎంకి లాభం అవుతుంది. కాంగ్రెస్ అది ఒక పార్టీ, అది అన్ని పార్టీలకు అదొక పార్టీ. కానీ అందరికంటే ఎక్కువ నష్టం ఎవరికి అవుతుంది? ప్రజలకు నష్టం అవుతుంది. సేమ్ థింగ్ ఈ దొంగ పాస్టర్లు, ఈ దోపిడి పాస్టర్లు ఈ హిందూ దేవతలను తిడతారు. హిందూ దేవతలను ఏదో దేవతలను తిడతారు. తిట్టంగానే ఏమవుతుంది? లేనోనికి మతం ఫీలింగ్ వస్తుంది కదా, మా హిందువులను అంటావా అని అదొక లేనని ఫీలింగ్ తెచ్చి ఆ ఓట్లను బీజేపీకి ఇప్పిస్తున్నావు కదా. ఇప్పిస్తే ఏం చేస్తుండే? ఈ దొంగ పాస్టర్లని దోసుకొని ఇస్తుండే కదా. వీళ్ళ దశమ భాగాలు వాళ్ళ ఏళ్ళు పెడతలేడు కదా. అంటే ఇట్లా తయారయ్యారు దొంగలు ఊర్లు పంచుకుంటారు, నష్టపోతుంది ప్రజలు. రాజేష్ పి రాజ్ బ్రదర్, యూఆర్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. శ్రవణ్ కొట్టం, రాజ్బోడ అన్న మీరు చెప్తుంది 100% వాస్తవం, థ్యాంక్ యూ. చాలా మంది చెప్పారు, ఇప్పుడు ఈవెన్ క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా చాలా మంది చెప్తున్నారు. మీరు పేరు నిన్న ఒక సిస్టర్ మాట్లాడింది, సో ఇద్దరు మాట్లాడారు వేరే దేశాల నుంచి, ఓకే, వాళ్ళు క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళే. సో మీరు చాలా కరెక్ట్ మాట్లాడుతున్నారు రాజు గారు, మీకు చాలా అభిమానం నేను. సో కానీ మీరు పేర్లు చెప్పే వాళ్ళకి సమస్య పెద్దగా అవుతుంది, పేర్లు చెప్పకుండా మీరు చెప్పాలనుకున్నది చెప్పండి అని వాళ్ళు సలహా ఇస్తున్నారు. జాన్ ప్రసాద్ కే, ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. జేరెక్స్, ఎస్, అంద బక్స్ ఇన్ క్రిస్టియానిటీ ఇన్ కార్పొరేట్ చర్చెస్, కరెక్ట్ బ్రదర్. దోసుకుంటారు వాళ్ళంట 10 లక్షలు నాకు అది పెద్ద విషయం కాదంటున్నారు. విషయం కాదన్నప్పుడు మరి తీసుకోకండి అయ్యా దశమ భాగాలు. ఇంకా పేదోడి దగ్గర ఎందుకు నీకు? ఇంకా పేదోడి సొమ్ము నీకెందుకు? వాడు ఇచ్చే 10,000, 20,000, 30,000 కదా, నీకు లక్షల కోటీశ్వరుడు కదా. కోట్లు ఉన్న దగ్గర, కోటీశ్వరుడి దగ్గరనే తీసుకో. పేదోడి దగ్గర ఒక్క ఫ్రీగా చేయండి, ఫ్రీగా మీరు ఆశీర్వాదాలు ఇవ్వండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఓన్లీ ధనవంతులు పెద్ద పెద్ద బడా వ్యాపారస్తుల దగ్గర తీసుకోండి, అప్పుడు మీ చిత్తశుద్ధి బయటపడుతుంది. కానీ మీరు తీసుకునేదన్నీ మీ చెత్త ఎవడు బడా బాబులు వినరు, ఓకే. నీకు రోగం తగ్గిస్తా అది తగ్గిస్తా అంటే వినరు. ఎవరు వింటారు? అజ్ఞానులు అయినటువంటి వాళ్ళకి అంత పూర్తిగా విషయ పరిజ్ఞానం లేని అమాయక ప్రజలే వింటారు, పేదోళ్ళే. ఇది మాకు నిజంగా వీళ్ళ వల్ల రోగం తగ్గిందేమో అని వాళ్ళకి దగ్గర ఉన్నాయన్నీ ఇచ్చేస్తారు. 30,000, 50,000 బంగారమో ఏదో ఒకటి. ఇక పేదోడి మీద బతుకుతావు, మళ్ళీ నాకు 10 లక్షలు లెక్క కాదని నీతులు చెప్తున్నావు. వెరీ అన్ఫార్చునేట్. ఏందిరా నీ బాధ వేరే అయినట్టు. నీల హరీష్, హాయ్, హలో, నమస్తే, వనక్కం, సే శ్రీకాల్, ఆదాబ్. హాయ్ బ్రదర్, నీల హరీష్ బ్రదర్. ఎవరు? జన్ను ప్రసాద్, నమస్తే సార్, నమస్తే బ్రదర్. జేరెక్స్, మొత్తం స్కామ్ గాళ్ళు ఉన్నారు అన్న. క్రిస్టియానిటీలో కార్పొరేట్ చర్చెస్ ఏమో వాళ్ళ మనీ కాపాడుకోవడం కోసం ఈ అభినయ్, వికేఆర్ వేరే వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలని చూస్తున్నారు. అంతా స్కామ్ కాదు, కరెక్ట్. డబ్బులు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి. ఇట్లనే ఇప్పుడు నెక్స్ట్ రాజకీయంగా పోటీ చేసి రాజకీయం కూడా ఎదగాలని ట్రై చేస్తున్నారు. ఎవ్రీబడి బికేమ్ సెల్ఫిష్. ఒక మరణాన్ని వాళ్ళు స్వార్థానికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? నాగరాజు కటారు, ప్రవీణ్ పగడాల సార్ మరణం క్రైస్తవ కుటుంబంలో నిజాలు నిగ్గు తెలుస్తుంది, కరెక్ట్ బ్రదర్. నాగరాజు కటారు. ప్రవీణ్ పగడాల బ్రదర్ గురించి మాత్రం ఒక్కరు కూడా నెగిటివ్ చెప్పలేదు. ఇట్లా మిగతా అందరి గురించి ఎవరి గురించో వాళ్ళ యొక్క ఏదో ఒక బలహీనతలు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ప్రవీణ్ పగడాల చనిపోతే ఏడుస్తున్నలే ఉన్నారు, కానీ ఆయన గురించి ఒక్క వ్యక్తి కూడా నెగిటివ్ మాట్లాడలేదు, కళలో కూడా. సో గుడ్ పర్సన్. అట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందుకే ఇన్ని రోజులు అంతమంది ఇప్పటికీ బాధపడుతున్నారు. ఆ పాపం ఊరికే పోదు. ఆయన చంపిన వాళ్ళకి కానీ ఆ చంపడానికి సహకరించిన వాళ్ళకి కానీ తప్పకుండా దేవుడు శిక్ష వేస్తాడు, లేదా ప్రకృతి శిక్ష వేస్తుంది. ప్రవీణ్ పగడాల సార్ సేవలు పట్టణాల్లో చేయలేదు. ఆయన సువార్త ప్రకటన భయంకరమైన అనాగరిక ప్రాంతంలో ప్రారంభమైంది. వారు ఎన్నడూ అడుక్కోలేదు. ఇవన్నీ నిజాలు. యెహోవా ఈరే, కరెక్ట్ బ్రదర్. ముఖ్యంగా మధ్యప్రదేశ్ అడవుల్లో అక్కడ పోవడానికే భయపడే ప్రాంతాల్లో ఒక వ్యభిచారాన్ని వాళ్ళ యొక్క వెరీ నార్మల్ గా వాళ్ళ పుట్టిన ఆడబిడ్డని ఒక ఏజ్ దాటగానే వ్యభిచార వృత్తిలో దింపేటువంటి కల్చర్ ఉన్న ఆ మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతాల్లో ఆయన అత్యధిక సేవలు చేశాడని దగ్గరున్న సన్నిహితులు చెప్తున్నారు. ఇంకా ఆయన మీద పుస్తకం రాస్తే అనేక వాస్తవాలు బయటకు వస్తాయి, ఆయన ఎంత కాంట్రిబ్యూట్ చేశాడనేది. ఆయన ఎప్పుడు పబ్లిక్ లో వచ్చి అన్ని విషయాలు చెప్పుకోలేదు ఆయన. మేడా శ్రీను, అన్న నీకు నిజము తెలియదు, ప్లీజ్ వదిలే. ఎందుకు వదిలేస్తారు బ్రదర్? ఎందుకు వదిలేస్తారు? వాస్తవాలు చెప్తూనే ఉంటాం. ఎంత నిజం తెలిస్తే అంత చెప్తాం, తెలియకపోతే ఇంకా తెలుసుకొని చెప్తాం. ఇప్పుడు నేను చెప్పడం వల్లే కదా ఇంతమంది రియాక్ట్ అవుతున్న నిజాలు బయటకు వస్తున్నాయి. నేను నోరు మోసుకుంటే విషయం చచ్చిపోయేది. ఇప్పుడు ఈ జాన్ వెస్లీ బయటకు వచ్చేటోడు కాదు, ఇంకోరు బయటకు వచ్చేటోళ్ళు కాదు.
ఇలా నిన్న మొన్న ఆ యొక్క కృష్ణ ఫర్ క్రైస్ట్ అనే ఆ పాస్టర్, ఖమ్మం చెందిన పాస్టర్, ఆయన కూడా ఫేమస్ అంట. ఆయన కూడా ఏదో కంపెనీలో పనిచేస్తాడు, ఒక 5 లక్షలు ఎంత జీతం వస్తుంది, ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అని చెప్పారు. నేను ఆ 3 minutes ఆడియో కాల్ చూపెడితే ఆ బ్రదర్ నాకు మెసేజ్ పెట్టి, అన్న ఇది కాదన్న మొత్తం 8 minutes ఆడియో కాల్ ఉందని చూపెట్టిండు, మొత్తం షేర్ చేసిండు. మరి నేను మాట్లాడుతున్నాయి కదా, జనాలు రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, మనకి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. నేను నోరు మూసుకుంటే చచ్చిపోతుంది విషయం. పాస్టర్ ఆయన ఎవరో కూడా మర్చిపోతారు ప్రజలు. మరి చేయమంటారా అట్లా? ఆలోచన అంటే మీరు స్వార్థపరులు, మీ లోపాలు ఏడ బయటకు వస్తాయి అని మీరు భయపడుతున్నారు. మీరు ప్రవీణ్ బ్రదర్ గురించి ఆలోచిస్తలేరు. అది మీ మూర్ఖత్వం. ఓకే, మాట్లాడతాం బ్రదర్. మేము విషయాన్ని అవసరానికి ఎంత మాట్లాడాలనో ఆ విషయం ఎంత అవసరమో అంతనే మాట్లాడతాం. దానికి అనవసరం టాపిక్ మాట్లాడము అని చెప్పి అది మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు తప్పకుండా మాట్లాడతాం. ఎందుకు మాట్లాడడం? నువ్వు ఎవరో చెప్తే ఊరుకుంటామా? రవి బానర్, నేను కూడా చెప్తా, మళ్ళీ 100 చెప్తా, మాట్లాడకు ఇంకోటి చేయకని చెప్తా. వింటావాను? నవీన్ పరచూరి బ్రదర్, సూపర్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? థ్యాంక్ యూ బ్రదర్, నవీన్ పరచూరి. రాజేష్ మామిడి పెళ్లి. నిజంగా క్రైస్తవులు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఏ కారులో తిరిగి పరిచర్య చేశారు? ఏ బంగళాలో ఉన్నారండి వాళ్ళు? ఖాళీ నడిగం మీదే నడిచి అనుకుంటా, నడిగం మీదే కదా దేవుడి పరిచర్య చేసింది. యేసుక్రీస్తుల వారు అసలు ఈ పాస్టర్లకు ఎందుకండి ఇంత డబ్బు, బాడీగార్లు? కొంతమంది అయితే ఖరీదైన కార్లు, బంగళాలు. అసలు మంచి ఉద్దేశం ఉన్న వాళ్ళైతే పల్లెటూర్లలో పేద సంఘాలు ఉన్నాయండి, వాళ్ళకి పోషించవచ్చు కదా. వీళ్ళకింత డబ్బు ఎందుకు? నిజంగా 10వ భాగాలు ఇచ్చే వాళ్ళకి క్రైస్తవులు ఆలోచించాలి. అది వెనకట పోపు అప్పుడు ట్యాక్స్ తీసుకునే పోతుందంట రోమన్ సామ్రాజ్యంలో. ఈ క్యాథలిక్ రోమన్స్, ఫస్ట్ క్యాథలిక్ ఉండే కదా. సో అందులో ఈ వాళ్ళ ట్యాక్స్ కలెక్టింగ్ సిస్టమ్ లో ఈ 10వ భాగం తీసుకునే వాళ్ళంట, 1/10 సంపద. సో 1/10 వాళ్ళకి వచ్చే ఆదాయం. సో కానీ ఇప్పుడు మనం ట్యాక్సులు కడుతున్నాం కదా, మళ్ళీ 10వ భాగాలు ఎందుకు అని నేను కామెంట్ పెట్టారు. సో ఏది ఏమైనా ఒకవేళ తీసుకున్నా గానీ దాన్ని ప్రాపర్ గా యూజ్ చేయాలి, దానికి ఆడిట్ ఉండాలి, ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు దానికి లెక్క ఉండాలి. ఆ ఇచ్చిన డబ్బులని మీ సొంతానికి వాడుకుంటా అంటే కరెక్ట్ కాదు. పేదోడి సొమ్ము మీ స్వార్థానికి వాడుకుంటా అంటే కరెక్ట్ కాదు. ఆ క్రిస్టియన్ కమ్యూనిటీకి వాడండి, నిజం దానికి లెక్క చెప్పండి. 20% మీ ఖర్చులకు తీసుకోండి, మిగిలిన 70 to 80% లెక్క చెప్పండి. ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు చెప్తారా? నాకు తెలిసి 5 to 10% ఖర్చు పెడితే ఎక్కువ, మిగిలిన 80 to 90% దోసుకున్నాడు. ఆ 5-10% చేసి మేము వాళ్ళకి తిండి పెట్టినాం, వీళ్ళకి తిండి పెట్టినాం, వీళ్ళకి చదివిపిస్తున్నాం అని చెప్తారు. కానీ ఎంత వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టారు అని చెప్తారా? చెప్పరు. దొంగలు. ఇలా పైసలు రాకపోతే ఎవడు చేయడు. నేను ఒక్క క్రిస్టియానిటీ చెప్తలే, ఈవెన్ ఈ సద్గురు అయినా చిన్నజీఆర్ సర్వసంగ పరిత్యాగి అంటాడు. అన్ని 1,00,000 కోట్లు ఎందుకు, 1,000 కోట్లు ఎందుకు ఉంటాయి? అందరు దొంగలు, అందరు బాబాలు, అందరు ఎవరో చాలా తక్కువ మంది నిజాయితీ పరులు ఉన్నారు, మిగతా అందరు దొంగలే తయారైన. అధికారం వస్తుంది, డబ్బులు వస్తాయి, ఓట్లు వేయించగలుగుతారు, నల్లధనం తెల్లధనం చేయించగలుగుతారు. సో అంతా ఇది ఒక కుట్ర. మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తున్నాడు, ఏమని, నేను IAS అయిదాం అనుకున్నా, నేను ఐటీలో ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నా అమెరికాలో, అన్నీ ఆలోచించిన నేను. ఓకే, కానీ నాకు అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఈ స్వామీజీ అయితే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకని అడిగినా, ఎందుకంటే IAS అయినా, రాజకీయ నాయకుడైనా, వ్యాపారవేత్త అయినా అందరూ లాస్ట్గా 1 దగ్గరకు వస్తారు, స్వామీజీ దగ్గరికి వస్తారు. కాబట్టి ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఏ బిగ్గర్ వే, అట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ లూట్ ఇన్ ఏ బిగ్గర్ వే. పెద్ద లెవెల్లో నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా, అన్ని వ్యవస్థలు నా చెల్లబెట్టుకోగలుగుతా, పెద్ద లెవెల్లో నేను దోసుకోగలుగుతా. కాబట్టి నేను స్వామీజీ అవుతా అని ఆయన అంటున్నాడు నాతో. ఆ దిశగా ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అర్థమైందా? అంటే ఆలోచించండి ఎట్లా ఉన్నారు దొంగలు. యాకూబ్ మహమ్మద్, వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. సో తడి ఐజాక్ తిడుతున్నావు, ఉన్మాది అంటున్నాడు. JRX, నువ్వు తగ్గకన్నా కడిగి పారేయండి. ఏం చేసిన ప్రవీణ్ అన్న గురించి మాట్లాడినప్పుడు. ఎస్, థ్యాంక్ యూ బ్రదర్. JRX బ్రదర్. విషయం సబ్జెక్ట్ మాట్లాడు అన్న, ఇది కాదు, ఈయన దేవుడు, ఇది చేసిండు, అది చేసిండు అని చెప్పు, చదువుతా. నన్ను తిడితే ఏమొస్తుంది అంటే నేను చెప్పిన దానిలో ఆన్సర్ లేదు మీకు. సింపుల్. పిల్ల రాజేంద్ర ప్రసాద్, వాళ్ళ కోసం మాట్లాడవద్దు అన్న, దే ఆర్ గుడ్.
అది మీ అభిప్రాయం బ్రదర్. మీకు కొంతమంది అంధభక్తులు తయారయ్యారు, దాన్ని నేనేం చేయలేను. ఓకే, మరి చెప్పండి బ్రదర్, అంత మంచి వాళ్ళైతే ప్రవీణ్ బ్రదర్ అధికారికంగా ఐజీ గారు వచ్చి అట్లా ఎస్పీ గారు వచ్చి 2 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆంధ్రాకి చెందిన అన్ని కమ్మ మీడియా అంతా కలిసి ప్రవీణ్ బ్రదర్ అది తాగుబోతూ ఇట్లా పోయిండు, ఒకటే సింగిల్ లైట్ వేసుకొని పోయిండు, 3 సార్లు పడ్డాడు, రామవరం దగ్గర పడ్డాడు, ఇంకో దగ్గర పడ్డాడు, ఇన్ని చెప్తుంటే మరి ఎందుకు నోరు మూసుకున్నారు మీరంతా ఎందుకు? ఆయన చంపిందే కాకుండా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు, ఆయన ఎక్కడ కూడా తాగలేదు అని ఎందుకు చెప్పలేదు జాన్ వెస్లీ గారు? ఇంకో కల్వరి సతీష్ గారు ఎందుకు చెప్పలేదు? నిజంగా ఆయనకు వీళ్ళు మంచి వాళ్ళైతే, ప్రవీణ్ బ్రదర్ మీద ప్రేమ ఉంటే, ఇవాళ తన పేరు ఎక్కడో వచ్చింది, అది కూడా డిస్క్లైమర్ తో వేసినాక కూడా ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? ఇప్పుడు కూడా నోరు మూసుకో. ఇన్ని రోజులు నోరు మూసుకున్నప్పుడు ఇప్పుడు కూడా నోరు మూసుకో. నీ స్వార్థం కోసం నోరు మూసుకున్నప్పుడు ఇప్పుడు కూడా నోరు మూసుకో. ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నావు? ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఆ రోజు ఈడికి పోయినా ఈ రోజు ఆడికి పోయినా ఎందుకు చెప్తున్నావు? నువ్వు అంత బిజీ ఉండేటోని మార్నింగ్ నువ్వే ఎందుకు పోతున్నావు? ఫస్ట్ అక్కడికి నీకు పరిచయమే లేదు, నీకు ఎవరో తెలియని వ్యక్తి గురించి నువ్వు అంత బిజీ ఉండేటువంటి విదేశాలు తిరిగేటువంటివి, ఇక వినుకొండలో ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంటే నువ్వే ఎందుకు పోయినావు? ఫస్ట్ లేరా అక్కడ వేరే వాళ్ళు? ఆలోచించుకోండి. ఎందుకు పోస్ట్ మార్టం రూమ్లోకి పోయి వచ్చినాక ఎందుకు నోరు మూసుకున్నావు? లోపలికి పోయే ముందు న్యాయం కావాలని అడిగినోడివి, లోపలికి పోయి వచ్చినాక ఏమైంది? అక్కడ ఏం డీల్ జరిగింది చెప్పండి. వీటికైతే ఆన్సర్ రావాలి కదా. ఇట్లా మాట్లాడుతాను నేను అంటే ప్రవీణ్ బ్రదర్ ఫోటో పెట్టుకుంటే నువ్వు ప్రవీణ్ బ్రదర్కి అభిమానించిన అయితే, ప్రవీణ్ బ్రదర్ మీద మీరు ఎదగాలని ట్రై చేస్తున్నారు, ఆయన చావు మీద మీరు పేలాలు ఏర్పుకుంటారు. అర్థమైందా? కాదు అయితే మరి ఎందుకు నోరు మూసుకున్నారు ఈ బడాబాబులు? ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళు చెప్తే మొత్తం ఓట్లే పడితే ప్రభుత్వాలే వింటారు అన్నప్పుడు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడి అందరి దేశాల ప్రధానికి ఇప్పటికైనా లెటర్ రాయండి. న్యాయం కావాలని, భారతదేశంలో ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ తీసేస్తున్నారని లెటర్ రాయండి, ఇన్ఫ్లుయెన్స్ చేయండి, మీ ఇన్ఫ్లుయెన్స్ వాడండి. అప్పుడు మీరు మొగాళ్ళని చూపిస్తారు. ఎవడో ఏదో ఫేస్బుక్ లో ఏదో మాట్లాడితే దానికి రియాక్ట్ కావడు కాదు అంటే వీళ్ళకి గాస్తాయి అన్నట్టు. అర్థమైందా? సిరి ఏంజల్ ప్రవీణ్ అన్న గురించి మీరు చెప్పేది నిజమేనని నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. కాలా యేసు రక్తమే జయం, గాడ్ బ్లెస్ యూ ఆల్, ప్రేమ. ఎస్ జేరెక్స్ మత పిచ్చితో క్రిస్టియానిటీ ఈ రోజు ఉంది అన్న, దేవుడిని విడిపించి పెట్టి పాస్టర్స్ ఏ దేవుడు తయారై వీళ్ళే దేవుడిగా అంటారు, దేవుని పక్కకు పెట్టిరు, వీళ్ళే దేవుడిగా ప్రకటించుకుంటారు. సేమ్ బ్రాహ్మణ్ సుప్రిమసీ టైప్ ఈ రోజు కార్పొరేట్ చర్చెస్ ఉన్నాయి. అగ్రి, టోటల్లీ అగ్రి బ్రదర్. అక్కడ అబ్యూజర్స్ ఉన్నారు, ఇక్కడ అబ్యూజర్స్ ఉన్నారు. దొంగలు ఏకమై అక్కడ హిందువులను దోసుకుంటారు, ఇక్కడ క్రిస్టియన్స్ దోసుకుంటారు. పేద క్రిస్టియన్స్ ని, పేద హిందువులని. నవీన్ పర్చూరి, థ్యాంక్ యూ బ్రదర్. రవికిరణ్ కుంటం, కీప్ కంటిన్యూ అంటిల్ ట్రూత్ రివీల్ ఆఫ్ మిస్టీరియస్ డెత్ ఆఫ్ ప్రవీణ్ పగడాల అన్న. రవికిరణ్ కుంటం, థ్యాంక్ యూ బ్రదర్. I totally agree with you. Let us all fight together as a team. Okay? It's a team work. ఒక్కంతోటి కాదు కదా, నేను వాయిస్ ఇస్తున్నా కానీ నా ఒక్కంతోటి కాదు కదా, మనం అందరం కష్టపడితే అవుతుంది. రాజేష్ పి, హాయ్ అన్న గారు. సో జాన్ ప్రసాద్కి హాయ్ అన్న, నమస్తే బ్రదర్. జాన్ ప్రసాద్. షకీల్ మహమ్మద్, హాయ్ రాజ్ గారు. హాయ్ బ్రదర్. నేను జాన్ వెస్లీ పేరు ఇప్పుడు మీకైతే ఏదో షేర్ చేసినా, వాళ్ళ ప్రవీణ్ బ్రదర్ కి సన్నిహితులకు కూడా షేర్ చేసిన, వాళ్ళు సేమ్ రియాక్ట్ కాలేదు, వాళ్ళు తిట్టలేదు, ఆయన అట్లా ఇట్లా అనలేదు. దే ఆర్ థింకింగ్ దే ఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ ద డాట్స్. నువ్వు తప్పు చేయనప్పుడు అంతెందుకు ఫీల్ అవుతున్నావు సార్? అంతెందుకు ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఇద్దరు కదా మిత్రులారా? వేసుకోండి, 100 కేసులు వేసుకోండి. అప్పుడు నేను కూడా మీరు ఎట్లా దశమ భాగాలు దోసుకుంటారు అన్ని డేటా తీసుకొచ్చి పెడదాం కోర్టులో. ఓకే, కోర్టు ఎవరికి శిక్ష ఇస్తుందో చూద్దాం, నాకేస్తుందా మీకేస్తుందో చూద్దాం. ఎవరు నరేష్, మీ అనాలిసిస్ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి అన్న, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఐ విల్ ట్రై మై బెస్ట్. సాది మిత్రులారా, దాదాపు అయిపోయినాయా? ప్రభాకర్ అన్న, ప్రవీణ్ పగడాలు చంపిన వారు RSS BJP వారు, నిజం మాట్లాడే వారి మీద కేసులు పెడతారు. టోటల్లీ అగ్రి, నేను వాళ్ళనే అంటున్నా. కాకపోతే వాళ్ళకి ఎవరో ఒకరు సహకరించి ఉంటారనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్.
వీళ్ళకి ఎందుకంటే ఈర్ష్య ఉండి ఉంటుంది ప్రవీణ్ బ్రదర్ మీద. ఆయన ఎందుకంటే చాలా ఎదుగుతున్నాడు, హానెస్ట్ పర్సన్ ఉన్నాడు. సో డెఫినెట్లీ దొంగలు భయపడతారు. ఎందుకంటే నిజాయితీ పరుడు పై లెవెల్ పోయినా అనుకో ఈ దొంగల ఆట కట్టేస్తాడు. ఆయన స్పీచ్లలో ఒక్క ఇది బ్రాహ్మణుల మనువాదుల యొక్క వివక్షను మాత్రమే మాట్లాడలేదు. ఇస్లాంలో ఉన్న కొంత అబ్యూస్ ని మాట్లాడాడు. అట్లనే క్రిస్టియానిటీలో ఉన్న అబ్యూస్ కూడా మాట్లాడాడు. ఆయన అపాలజిస్టిక్స్ అంటారంట, లేదంటే రెవరెండ్ అంటారంట. ఓకే, వీళ్ళు ఈ యొక్క తప్పు రైట్ అంటారు, జ్ఞానాన్ని వంచుతారు. సో అర్థమైనా, వీళ్ళు దశమ భాగాలు తీసుకునే బ్యాచ్ కాదు ఎవరు ప్రవీణ్ పగడాల బ్రదర్. పంచే బ్యాచ్, ఇచ్చే బ్యాచ్, జ్ఞానాన్ని కానీ సంపద కానీ ఇచ్చే బ్యాచ్, తీసుకునే బ్యాచ్ కాదు. సో వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. సో అది మిత్రులారా, సో చాలా వరకు మెయిన్ కామెంట్స్ అయిపోయినట్టున్నాయి, తిట్టుకునేవి ఉన్నాయి. నేను ఏం మాట్లాడతలేను. యెహోవా నా కాపరి. నేను కూడా ఇప్పుడు కరెక్టే, అప్పుడైనా ఒకటే ముచ్చట చెప్పిన. నేను ముందే చెప్పిన డిస్క్లైమర్, నాకు తెలియదు, నాకు సోర్స్ నుంచి వచ్చింది. ఇప్పుడు నేను ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ తప్పు, ఇది జాన్ వెస్లీ ఇది మాట్లాడకపోతే అంతకుముందు చెప్పింది కూడా ఆ బ్రదర్ షేర్ చేసిండు, అది కూడా తప్పు అవుతుంది. అమిత్ షాది ఏడుగురు యొక్క ఇది ఇట్లా సుపారీ గ్యాంగ్, అది కూడా తప్పు అవుతుంది. నమ్మకపోతే ఏది నమ్మొద్దు, నమ్మితే అన్ని నమ్మాలి. అర్థమైందా? కాబట్టి నేనేమంటున్నా, అవన్నీ కరెక్టా తప్ప నా దగ్గర నాకు చెప్పి చేసిర్రా? నా దగ్గర ఆధారం ఉందా? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. లెట్ us ట్రై టు ఫైండ్ ద ట్రూత్ అని చెప్పిన, అంతవరకే. అది అట్లా చెప్పొద్దా? ఇన్వెస్టిగేషన్ అట్లే జరుగుతుంది కదా. అందరిని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు 100 సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. 100 సోర్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ ఉంటుందా అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయొద్దా? ఇన్ఫర్మేషన్ మేము ముందర పెట్టినా కానీ అది కరెక్ట్ అని చెప్పలే. నాకు చెప్పే హక్కు లేదు, రైట్ లేదు. నేను ఆ స్థానంలో లేను, జడ్జి స్థానంలో లేను, ఒక పోలీస్ అధికారి స్థానంలో లేను. కాబట్టి నేను ఎవరిని కోన్ కిస్కా గొట్టంగానే జస్ట్ నేను వాయిస్ ఇస్తున్నా, ముచ్చట మాత్రమే ముందరే పెడుతున్నా. నేను తీర్పు ఇస్తలేను. మనందరం ముందర చర్చకు పెడుతున్నా. మనందరం బ్రెయిన్ వాడదాము, ఇది వచ్చింది ఎంతవరకు నిజమో అని చెప్పినా కానీ దిస్ ఈజ్ ఫైనల్ అని చెప్పలే. దానికి వాళ్ళు అంత పెద్ద లెవెల్లో రియాక్ట్ కావాల్సిన అవసరమే లేదు. సింపుల్. రియాక్ట్ కావడం వల్ల ఇంకా నన్ను వాళ్ళు పాపులర్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఛానళ్ళ అన్నింటిలో నా పేరు వచ్చింది కదా, నేనేమన్నా రావాలని చేసినా? నాకు అవసరం లేదురా అయ్యా. నేను ఒక సింపుల్ గా నార్మల్ భాషలో టిపికల్ తెలంగాణ స్లాంగ్ లా నేను అన్ని టాపిక్స్ మాట్లాడినా, ఈ టాపిక్ కూడా మాట్లాడినా. మీరే నన్ను పాపులర్ చేస్తున్నారు. నేను కావాలని కోరుకోలేదు. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఛానల్ దృష్టిలో కూడా వీడు ఓడు రాజుపోడు ఎవడు అని నా ఛానల్కి వచ్చి చూస్తారు కదా. మరి మీరే నన్ను పాపులర్ చేస్తున్నారు. మీరు రియాక్ట్ చేయడం వల్ల నేను ఇంకా పాపులర్ అవుతున్నా. నేను చేయమని అడగలేదు కదా, వాళ్ళకి చెప్తున్నా, వెస్లీ దంపతులకి. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. మేజర్ కామెంట్స్ అయిపోయినాయి. ఓకే, వంగరి నాగరాజ్ సిద్దిపేట. ఎస్ బ్రదర్, సిద్దిపేట. సో సైమన్ శ్రీను, గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్, సిస్టర్, ఫ్రెండ్స్, ఎవ్రీ వన్. ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూ ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, నేను మాక్సిమం అది కరెక్ట్ అనిపించింది చెప్తా. నాకు కరెక్ట్ అనిపించకపోతే ముందే చెప్తా, ఇది కరెక్ట్ అవుతుంది లేదో నాకు తెలియదు అని చెప్తా. ఓకే, కాబట్టి ఏది విషయ పరిజ్ఞానం అట్టనే వస్తుంది ఇన్ఫర్మేషన్. కాబట్టి ప్రతి విషయం మీద నాకు తెలిసిన కాడికి, నా అంతరాత్మకు తెలిసిన కాడికి నిజాన్ని చెప్పడానికే నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తా. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్. బాయ్.